విజయవాడలో సంచలనం సృష్టించిన గాదే సాయి కృష్ణ అదృశ్యం అంశానికి సంబంధించి గత నెల 9న పోలీసులు అతన్ని తీసుకెళ్తే ఆ తర్వాత నుంచి అతను కనిపించకుండా పోతే అతని తల్లి పోలీస్ స్టేషన్ల చుట్టూ రోజుల తరబడి తిరుగుతూ ఉంటే ఆమె తరపున న్యాయవాదులు బార్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్లు వేసి ఫైట్ చేస్తుంటే ఈ సమస్య మాకు సంబంధించిందే కాదు, మేము పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అన్నట్టుగా ప్రభుత్వం బిహేవ్ చేయడం కనిపించింది. కాళ్ళ గోళ్లు పీకి కాళ్ళు ఎరగొట్టి చంపి దానం చేసే కార్యక్రమాలు పోలీసులే చేస్తున్నారంటే ఎక్కడికిది ఆటవిక సమాజం కాదా? సాయి కృష్ణ చనిపోయాడు అనే విషయాన్ని కొన్ని రాజకీయ పార్టీలు బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళి మా ఆశీర్లో కూడా చూసుకున్నాను. నాకు దయచేసి ఏం చేయండి, నాకు చెప్పి చేశాడు చంపేస్తున్నానని చెప్పి. నా బిడ్డ నాకు లేడయ్యా, నా బిడ్డ నాకు తెచ్చి పెట్టండి అక్కడికి నాకు ఓపిక కూడా లేదు. నేను తిండి తిరుగుడు తిరిగాను అయ్యా, నాకు ఎక్కడున్నాడు నా బిడ్డని చెప్పేశాడు అయ్యా. పేదవాళ్ళంటే ఇంత తేలిగయ్యా. ఆమె ఏడుస్తున్న దృశ్యాలు చూసిన తర్వాత రాజకీయ పార్టీలు ప్రజలు అంతా కూడా స్పందన పెరుగుతున్న తర్వాత, రియాక్షన్స్ పెరుగుతున్న తర్వాత సాయి కృష్ణని చంపేశారు లేదా సాయి కృష్ణని అదృశ్యం వెనుక పోలీసులే ఉన్నారు లాంటి ఒక ఇంప్రెషన్ బలపడుతున్న వేళ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హుటాహుటిన సమావేశమై దీనిపైన సుదీర్ఘంగా గంటల పాటు చర్చించి సిఐని సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించారు. సిఐని సస్పెండ్ ఎందుకు చేశారు? చంపేశాడనే కదా మీరు దానికి ఒప్పుకున్నారు కాబట్టే కదా ఈరోజు సిఐని సస్పెన్షన్ జరిగింది. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత, ఆ కుటుంబానికి భరోసా ఇచ్చిన తర్వాత, ఆ తల్లికి జరిగిన ఆవేదనని విన్న తర్వాత, పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో ఆమె చెప్పిన మాటలు విన్న తర్వాత ఆయన మేము అధికారంలోకి వస్తే ఆ సిఐ సంగతి ఏంటో చూస్తామంటూ వార్నింగ్ ఇవ్వడం, ప్రభుత్వం తక్షణం దీనిపైన స్పందించాలని కోరడం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం, వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం ఆ సిఐ పైన హత్య కేసు నమోదు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆయన పైన హత్య కేసు నమోదు చేసి ఆయన విచారించాలి, మాకు న్యాయం చేయాలని ఆ కుటుంబం వారం 10 రోజులుగా రోడ్డెక్కి ఆందోళన చేస్తోంది. అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వస్తుంది, మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మరీ మాట్లాడుతూ వస్తుంది. అప్పుడెప్పుడు స్పందించిన ప్రభుత్వం ఇక చేతులు కాలుతున్నాయి అని భావించి ఇప్పుడు ఆయన పైన కేసు నమోదు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ కూడా ప్రభుత్వం చేస్తున్న మరొక తప్పు ఏంటంటే ఆ సిఐ నాగరాజు ఎక్కడున్నారు?